నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల విజయం వెనుక గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కేబినెట్ మంత్రులు చేస్తున్న అభివృద్ధి ఈ విజయానికి దోహదపడ్డాయని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ అభివృద్ధి పనులు పట్టించుకోకపోవడంతో అక్కడి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. జూబ్లీ హిల్స్ బైపోల్స్లో ఘన విజయాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అట్లనే ఖమ్మం జిల్లా మొత్తం కూడా సంబరాల్ని అంబరాన్ని అంటే విధంగా చేసుకోవటం జరుగుతూ ఉంది. ఈ విజయం నిజంగా ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి, అట్లాగే రేవంత్ రెడ్డి అండ్ క్యాబినెట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆకర్షితులై విఘ్నులైనటువంటి ఆ ప్రాంతంలో ఎక్కువగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు, మేధావులు, అనేక మంది ఉద్యోగస్తులు, పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచన చేసి గడిచిన 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాలు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉండి ఎటువంటి అభివృద్ధికి నిజంగా మేము కూడా ప్రచారంలో చూసాము. ఇళ్ల మీద నుంచి కరెంటు వైర్లు ఏలాడిపడుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పర్సనల్గా మొన్న ఎన్నికల కంటే ముందు ఒకరోజు ఆ ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ ఒక పెద్ద డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్ పూడుకొని పోయి అక్కడ ఉన్నటువంటి దుర్వాసనతో ఆ ప్రాంత ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వాటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా దగ్గరుండి అది శుభ్రం చేపిస్తే ఇప్పుడు అక్కడ నుంచి కాలువల ద్వారా నీళ్లు బయటికి వెళ్ళిపోవటం వల్ల అంటే గత 12 సంవత్సరాలు మురికివాడగా మిగిలిచినటువంటి జూబ్లీ హిల్స్లో ప్రజలు దాదాపు ఇప్పట్లో రేవంత్ రెడ్డి గారు 200 కోట్ల రూపాయలతో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇంకా 3 సంవత్సరాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిద్దని మరి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంలో ఖమ్మం జిల్లా పాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే ఖమ్మం నుంచి 3 మంత్రులు, అట్లాగే అనేక మంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, కార్పొరేషన్ చైర్మన్లు పెద్ద ఎత్తున ఖమ్మం నుంచి వెళ్ళి దాదాపు నెల 15 రోజుల నుంచి ప్రచారంలో మరి ముందుండి అక్కడున్న ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలో వాళ్ళందరికీ తెలియజేసి పనిచేసినటువంటి నాయకత్వానికి అందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది మా 2 సంవత్సరాల ప్రజాపాలన, ఇందిరమ్మ పాలనకి రెఫరెండంగా భావిస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారికి మంత్రులు అందరూ కూడా ప్రచారంలో ఒకటే చెప్పారు, మా 2 సంవత్సరాల పరిపాలనకి ఇది రెఫరెండంగా భావిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ప్రజలు ఆమోదించారు, హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు పెద్ద ఎత్తున 25,000 మెజార్టీతో గెలిపించారంటే మా ప్రభుత్వాన్ని అందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ అనగానే చాలా పెద్దలు, ధనవంతులు ఉండే ప్రాంతం అనుకుంటాం, కానీ అక్కడ పేద ప్రజలు, బస్తీల్లో ఉండే వాళ్ళు 80% ఉంటే 20% మాత్రమే మరి ధనికులు ఉంటారు. అలాంటి ప్రజలు అంటే అన్ని వర్గాల ప్రజలు, ధనవంతులతో సహా, అదేవిధంగా ఉద్యోగస్తులు సహా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో సహా, బస్తీల్లో ఉండే పేదలతో సహా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మరి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ మరి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించారంటే పేద ప్రజలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా 2-3 నెలలుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో హైదరాబాద్ అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలు, ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు నమ్మారు, ప్రజలు చూశారు. అందుకే రాను మొదట మరి సింపతితో గెలుద్దామని, సానుభూతితో గెలుద్దామని మరి కేటీఆర్, హరీష్ రావు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని అన్నింటినీ వమ్ము చేస్తూ ఈరోజు ఒక 15-20 రోజుల్లోనే పూర్తిగా నవీన్ యాదవ్ గారు నామినేషన్ వేసిన తర్వాత, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులంతా రంగంలో దిగిన తర్వాత, వాళ్ళిద్దరు చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టిన తర్వాత ప్రజలు నమ్మారు, ప్రాక్టికల్గా చూశారు. అందుకే పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించారు. ఇది ఖచ్చితంగా మా ప్రజాపాలనకి. నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారం చేసిన వారికి ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లకు అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా యాదవ యోజన అధ్యక్షులు
చిత్తూరు సింహాద్రి యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలవడం పట్ల జిల్లా యాదవ్లు హర్షం ప్రకటించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ యాదవ్లకు శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇప్పటి వరకు యాదవ్ల సమస్యలు చట్టసభలో ప్రస్తావించరాలేదని, ఇప్పుడు నవీన్ యాదవ్ గెలవడం వల్ల ఈ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, నవీన్ యాదవ్ నవయువ ఫౌండేషన్ ద్వారా చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు, వారి తండ్రి గారైన చిన్న శ్రీశైలం యాదవ్ కు చిరకాలంగా ఉన్న సత్సంబంధాలు నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులు నవీన్ యాదవ్ గెలుపును ఆకాంక్షించారని అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వటం, మరి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున ఖమ్మం జిల్లా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నవీన్ యాదవ్ అంటే నవ యువ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు మరి చిన్న శ్రీశైలం యాదవ్ గారు మరి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎవరికి ఆపద వచ్చినా, మరి ఎవరికి ఏ ఇబ్బంది ఉందన్నా కూడా వాళ్ళు మరి అన్న అంటే నేనున్నా అని యాద్రాతి తలుపు తట్టినా కూడా మరి ఉన్నటువంటి కుటుంబం చిన్న శ్రీశైలం కుటుంబం. మరి నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో 11వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో మరి ఈరోజు 14వ తారీఖు రిజల్ట్ రావడం జరిగింది. మరి రిజల్ట్ కంటే ముందు మరి నిన్నటి వరకు కూడా మనం రాత్రి వరకు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా నవీన్ యాదవ్ ఓడిపోతా ఉన్నాడు, నవీన్ యాదవ్ రౌడీ అని, వాళ్ళకు ఓట్లు వేయలేదని మరి రకరకాల ప్రచారం చేశారు. నవీన్ యాదవ్కి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు అక్కడ ఉన్నటువంటి మరి రెడ్డీసు, ఓసీలు కూడా మద్దతు ఇచ్చి మరి అత్యధిక మెజార్టీని తీసుకువచ్చినందుకు మరి ఈ ఓటర్స్ అందరికి కూడా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నవీన్ యాదవ్ అంటేనే మరి వాళ్ళు ఒక 20 సంవత్సరాల నుంచి నవీన్ యాదవ్ రాజకీయంగా మరి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి కార్పొరేటర్గా పోటీ చేసి స్వల్ప తేడాతోటి ఓడిపోయినా సరే మరి ప్రజలనే ఉంటూ ప్రజల సమస్యల కోసం నిత్యం పోరాటం చేస్తున్నటువంటి మరి నవీన్ యాదవ్ మీద ఎంతో నమ్మకంతో, ఒక సంకల్పంతో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పునిచ్చారు. మరి తీర్పు కూడా ఏదో 1000 వస్తాయో, 2000 వస్తాయో, 3000 వస్తాయో అనేది కాదు. మరి గతంలో జరిగినటువంటి మాగంటి గోపీనాథ్ గారికి మెజార్టీ వచ్చింది, చాలా గొప్పగా అనుకునేది. తర్వాత మరి పీజీఆర్ కొడుకు విష్ణుకి 16,000 ఓట్లు రావటం జరిగింది. మరి తర్వాత మాగంటికి 20,000 ఓట్లు రావటం జరిగింది, 20. మరి ఆ తర్వాత ఈరోజు 25,000 దాదాపు మెజార్టీ మరి మన నవీన్ యాదవ్కి ఇవ్వటం మరి అది ఆ జూబ్లీహిల్స్ అభివృద్ధికి మరి నాందిగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎంతో దృఢమైనటువంటి సంకల్పంతో మరి జూబ్లీహిల్స్ అంటే బయట వాళ్ళు చూస్తే అమ్మో జూబ్లీహిల్స్ అంటే దానికి ఏం తక్కువైంది, అక్కడంతా సినిమా ఇండస్ట్రీస్ ఉంది, పెద్దలంతా అక్కడే ఉంటారు అనుకునేది. కానీ అక్కడంతా ఉన్నది కూడా మరి బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం జూబ్లీహిల్స్ ప్రాంతం 7 డివిజన్లో కూడా అఖిల భారత యాదవ్ మహాసభ మరి ఔద్ధర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్ర గారి ఆదేశం ప్రకారంగా, యువజన అధ్యక్షుడు గొర్రెల వసంత్ గారి ఆదేశం ప్రకారంగా మేము 7 డివిజన్లు తిరిగినప్పుడు చూస్తే చాలామంది పేదవాళ్ళు, చాలామంది ఉదాహరణకు రైమత్ నగర్ పోతే మరి కార్మిక నగర్ కావచ్చు. కోర్టు పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు జిల్లా జడ్జి గోపాల్ తెలిపారు. అనేక కేసుల కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని ఇరు వర్గాలు చర్చించుకొని కేసులను విత్డ్రా చేసుకున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఎంతో మంది బాధితులకు విముక్తి కలుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది కేసులను పరిష్కరించున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంటే 15 నవంబర్ 2025 రోజున మన గౌరవ ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క ఆదేశానుసారం స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నాము. ఇందుకు వివిధ రకాల బెంచ్లు ఏర్పాటు చేశాము. ఈ లోక్ అదాలత్లో కక్షిదారులు క్రిమినల్ కేసులను రాజీ చేసుకోదగ్గ అంటే కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నింటినీ రాజీ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ లోక్ అదాలత్లో ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సంబంధించినటువంటి చెక్ బౌన్సింగ్ కేసులు, చెక్ డిజానర్ కేసులని ప్రత్యేక దృష్టితోని సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంతమందికి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి వారు చాలా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నాము, సెటిల్మెంట్ చేస్తున్నాము అని చెప్పినారు. వారిని లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా గౌరవంగా సన్మానించుకోవడం కూడా జరిగింది. అదే రకంగా కక్షిదారులు ఎవరైనా సరే వారి యొక్క న్యాయవాదులను సంప్రదించి మరి ఈ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కానీ లేదా ప్రీ లిటిగేషన్ కేసులు అంటే కోర్టుకు ఇంకా గడప తొక్కినటువంటి కేసులను కూడా
వారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని, వారి న్యాయవాదులను లేదా పోలీసు వాళ్ళని సంప్రదించి కేసులను రాజీ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీడియేషన్ సెంటర్ ద్వారా కూడా మన ఖమ్మంలో మీడియేషన్ సెంటర్ ఉంది. ఇక్కడ ట్రైన్డ్ మీడియేటర్స్ కూడా ఉన్నారు. ఈ మీడియేషన్ సెంటర్ ద్వారా కూడా తమ కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకోవచ్చు. మీడియేషన్ సెంటర్ ద్వారా కానీ లోకల్ ద్వారా కానీ ఎప్పుడైతే కేసులు సెటిల్మెంట్ చేసుకుంటే దాని మీద అప్పీల్ అంటూ ఉంటుంది. అదే అంతిమ తీర్పు, తుది తీర్పుగా భావించబడి వాళ్ళకు అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకు, కక్షిదారులకు ఎంతో విలువైనటువంటి సమయము, తర్వాత డబ్బు ఆదా అవుతుంది. దాంతోపాటుగా వారు మానసిక క్షోభ నుంచి బయటపడి ప్రశాంతంగా ఒక మంచి వాతావరణంలో మళ్ళీ వాళ్ళ యొక్క పనులకు నిమగ్నమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ లోకాల ద్వారా కేసులు సెటిల్మెంట్ చేసుకుంటే ఎవరు గెలిచినట్టు కాదు, ఎవరు ఓడినట్టు కాదు, విన్ విన్ సిచ్యువేషన్ అంటాము. కాబట్టి అందులో ఉన్నటువంటి కక్షిదారులు ఇద్దరు కూడా మంచి సహృదయంగా మళ్ళీ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతి కోర్టులో కూడా చాలా ఓవర్ బర్డెన్గా ఉన్నాయి. మరి వీటిని పరిశీలించాలంటే రెగ్యులర్ ట్రయల్ ద్వారా కొన్ని సంవత్సరాలు పడుతుంటుంది. మరి న్యాయము డిలే అయితే బాగుండేది అనేటువంటి న్యాయంతో, సదుద్దేశంతో సెక్షన్ 89 సిపిసి ప్రకారంగా మన యొక్క చీఫ్ జస్టిస్ గారి ఆదేశానుసారం ఈరోజు ప్రత్యేక లోకాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఖమ్మం కోర్టులోనే కాకుండా మదిర కోర్టు ప్రాంగణంలోను, తర్వాత అదేవిధంగా సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో కూడా బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిగాను సన్నాహకంగా వివిధ వర్గాలతోని, అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్తోని, న్యాయవాదులతోని, ఇన్సూరెన్స్ ప్రతినిధులతోని, బ్యాంక్ అధికారులతోని, పోలీసు వారితోని, అందరితోని వివిధ రకాలుగా సమావేశాలు ఏర్పరిచి వాటిని మోటివేట్ చేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఈ లోకాలతో మన ఖమ్మం జిల్లాలో కేసులు. ఈ నెల 18న ఖమ్మం నగరం గొల్లగూడెం రోడ్డులో గల చెరుకూరి మామిడి తోటలో నాయి బ్రాహ్మణుల కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణుల కుటుంబ సమేతంగా తరలివచ్చిన విజయవంతంగా చేయాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం నగర అధ్యక్షుడు యలమందల జగదీష్ కోరారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంఘ నాయకులు దేవరకొండ సైదులు, నాయి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లిపాక బాబురావు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఆధ్యాత్మికత, ఆహ్లాదం, ఐకమత్యమే లక్ష్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయి బ్రాహ్మణులందరూ ఒక కుటుంబంగా ఒక దగ్గరికి రావడం గొప్ప అని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని అన్నారు. ఇది భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ సంవత్సరం మొదలుకొని ప్రతి సంవత్సరం జరిగే వన మహోత్సవాలు నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి వేదిక అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ వన మహోత్సవంలో పిల్లలు, మహిళలు, యువత పాటలు, ఆటలు, కేరింతలతో సరదాగా గడిచిపోయి వచ్చే 5,000 మంది నాయి బ్రాహ్మణులకు శాశ్వతంగా గుర్తుండాలని అన్నారు. నాయి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ ఇది నా కుటుంబ వన మహోత్సవం అనుకొని ప్రతి ఒక్కరిని తరలివచ్చేందుకు మన బలం, మన ఐక్యతను చాటి చెప్పాలని అన్నారు. బయలుదేరాలని ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతోటి కుటుంబ సమేతంగా అందరూ కూడా ప్రతిసారి ఓన్లీ నాయి బ్రాహ్మణ కుల సంఘంలో చేసుకునేది, ఉద్యోగ సంఘంలో వేరే ఉండేది. కానీ ఈసారి ఉమ్మడిగా ఉద్యోగ సంఘాలు ప్లస్ కుల సంఘాలు అందరూ కలిసి ఒకే వేదికగా రేపు జరగబోయే వన సమారాధాన్ని చెరుకూరు మామిడి తోటలో 18వ తారీఖు మంగళవారం రోజు జరగబోతుంది. ఉమ్మడి జిల్లా అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని, వన సమారాధాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని మా నాయి బ్రాహ్మణ సంఘీయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాకు ముఖ్య అతిథిగా దుగ్గ్యాల అశోక్ గారు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వారితో పాటు రాష్ట్ర నాయకులు లింగం నాయ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వారి ప్రధాన కార్యదర్శి మానాల కిషన్ గారు, జిల్లా అధ్యక్షులు గారు రంజల్ నరసరావు గారు, రావులపాటి శ్రీనివాసరావు గారు, కొంతమంది మా నగర గౌరవ సలహాదారులు, అట్లనే ఉద్యోగ సంఘ నాయకులు సైదులు గారు, ఉద్యోగ సంఘాల దగ్గర అందరూ కూడా ఆల్మోస్ట్ పెద్దలందరూ కూడా హాజరవుతున్నారు. జిడుగు రామకృష్ణ గారు కావచ్చు, మునుగోటి వెంకటేశ్వరరావు గారు, మధుర కుదురుపాక వెంకటేశ్వర్లు కావచ్చు, బాబురావు సార్ కావచ్చు, దగ్గర అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ ప్రోగ్రానికి ప్రతి ఒక్కరూ హాజరవుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క సంఘీయుడు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఈ రేపు జరగబోయే వన సమారాధాన్ని జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటున్నా. జై నాయి, జై జై నాయి,
నాయి బ్రాహ్మణుల ఐక్యత. ఖమ్మం 2-వీలర్ మెకానిక్ షేక్ అబ్బాస్ సలీమా దంపతులు కూతురు వివాహానికి యూనియన్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు కొండలరావు అన్వర్, మురళి, నాగేశ్వరరావు తదితరులు కలిసి చెక్ను వధువుకు అందజేశారు. ఇప్పటి వరకు 12 మంది వివాహాలకు 1,20,000 రూపాయలు అందించున్నట్లు చెప్పారు. మరొక వైపు పలు సంక్షేమ పథకాలు యూనియన్ నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, వెంకటేష్, సత్యం, సుబాని, నాగుల్మీరా, కుషిత్, నరసింహారావు పాల్గొన్నారు. ఖమ్మం పట్టణ 2-వీలర్ మెకానిక్ సోదరుడు పాండవపురానికి చెందిన అబ్బాస్ గారి కూతురు పెళ్లి ఈరోజు కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరగడం జరిగింది. దానికి మన యూనియన్ తరఫున పెళ్లి కానుక అనేది 10,000 రూపాయలు ఈరోజు చెక్ అందించడం జరిగింది. పెళ్లి కానుక అనేది ఆర్థిక సాయం కాదు, మా యూనియన్లో సభ్యత్వం కలిగిన ప్రతి మెకానిక్ కూతురు పెళ్లికి 10,000 రూపాయలు ఇవ్వటం ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా 12 మందికి ఇచ్చిన, అంటే దాదాపుగా 1,20,000 రూపాయలు మెకానికల్ కుటుంబాలకు అందించడం జరిగింది. రాబోయే రోజులు ఇంకా మన మెకానికలు ఇప్పుడు 10,000 ఇస్తున్నాం, రాబోయే రోజులు ఇంకా పెంచే విధంగా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యూనియన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వం కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే యూనియన్ అనేది ఒక అండ, అది యూనియన్ తప్పకుండా ఉండాలి. యూనియన్లో సభ్యత్వం కలిగి ఉంటే మెకానికల్కి ఎలాంటి ఆపద వచ్చినా కూడా మన యూనియన్ తరఫున ఆదుకోవడం జరుగుతుంది. యూనియన్ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా యూనియన్ అండగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా మా యూనియన్ని ఇంకా అందరూ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకుపోతా అని చెప్పి ప్రతి ఒక్క మెకానిక్ సోదరుని కోరుకుంటున్నాను. పేరు ఎస్కే అబ్బాస్, పాండంగాపురం. ఈరోజు నా బిడ్డ పెళ్లికి మన వంగలపాటి కొండరావు గారి ఆధ్వర్యంలో 2-వీలర్ మెకానిక్స్ 10,000 రూపాయలు సహకారం చేశారు. ప్రతి ఒక్కళ్ళు యూనియన్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు యూనియన్లో జాయిన్ కావాలని పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.